సుపరిపాలనకు టీడీపీ కట్టుబడి ఉందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పట్నంలోని 29వ వార్డులో పర్యటించారు. అదేవిధంగా మార్కాపురం మండలంలోని రాయవరం, పొదిలి మండలంలోని అన్నవరం, కొనకనమిట్ల మండలంలోని పేదారికట్లలో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. అనంతరం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. ఇప్పటికే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని ఆయన అన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చేసిన పనులు, చేయబోయే పనులన్నీ కూడా ప్రతి ఇంటికి తెలియజేస్తూ ఈ రోజు మీకు ఏ అవసరాలు ఉన్నాయో, ఇంకా ఏ అవసరాలు కావాలనో ఇటువంటి అన్ని కూడా తెలుసుకునే విధంగా మా లోకేష్ బాబు గారు చేసినటువంటి యాప్ ప్రయోగం ద్వారా మేము ప్రతి ఇంటికి తిరగబోతా ఉన్నాం. అయితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏమి చేయట్లేదు, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మోసం చేశారని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఊర్ల మీద పడాలని చెప్పి చూస్తా ఉన్నారు. వాస్తవాలు మీరు కూడా గమనించండి. ఎవరు మోసం చేశారు, ఎవరు ప్రజల్ని అడ్డంగా నమ్మించి నయవంచనకు గురి చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 2000 పెన్షన్ ఇస్తాను, 2000 పెన్షన్ ఇచ్చేటప్పుడు నేను 3000 ఇస్తాను, నాకు 3000 నాకు ఓట్లు వేయమన్నాడు. అందరు కూడా 3000 ఇస్తే ఓట్లు 3000 ఇచ్చి ఇస్తాడు, 3000 రూపాయలు ఇస్తాడు, ఓట్లేద్దామని చెప్పి అందరు ఓట్లేసిన తర్వాత గెలిచిన తర్వాత అడ్డం తిరిగాడు. నేను ఒకటేసారి 1000 రూపాయలు ఇస్తానని లేదు, 250 రూపాయల లెక్కన ఇస్తాను, అది మా నాన్న పుట్టినరోజు నాడు ఇస్తానని చెప్పడం జరిగింది. తీరా చూస్తే నాన్న పుట్టినరోజు గాలికి పోయింది. తను మాత్రం సంవత్సరానికి 250 రూపాయలకు ఇస్తూ 3000ని 4.5 సంవత్సరాలకు ఇచ్చిన మాట వాస్తవము. ఆ విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే తల్లికి వందనం, ఆ రోజు తల్లికి వందనం మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నేను వేస్తానని చెప్పి మాట చెప్పాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా తూచన్నాడు. తూచని నేను ఇంటికి ఒక్కళ్ళకే ఇస్తాను, నేను వల్ల కాదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 పెన్షన్ 4000 ఇస్తామని, అది కూడా 4000ని కరెక్ట్ గా 1వ తారీఖున ఒక పక్క పెన్షన్దారులకు, మరో పక్క ఉద్యోగస్తులకు జీతాలకు, మరో పక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఈ ప్రభుత్వం మనుగడ సాగిస్తా ఉన్నమాట వాస్తవం. మీరు కూడా గమనించారు. ఇదే కాకుండా 3 గ్యాస్ సిలిండర్లు ఇప్పించాం. తల్లికి వందనంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 68 లక్షల మందికి ఆ తల్లికి వందనం కార్యక్రమాన్ని డబ్బులు పడేలా చేశారు. ఏంటంటే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనిచేయలేదు మాత్రమే మాట్లాడుతా ఉన్నాడు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీ మాదిరిగా పెన్షన్లు 2000 3000 చేస్తామని సంవత్సరం 250 రూపాయల లెక్క పెంచిన పాపాన్ని మేము చేయలేదు. పాపం మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి వేస్తామని మాట తీసుకొని ఓట్లు వేయించుకొని, ఓట్లు అయిపోయిన తర్వాత మీరు తూచి మేము అలా అనలేదు, ఇంటికి ఒకటే ఇస్తామన్నారు. కానీ మేము అలా చేయట్లేదు. మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి మాత్రమే పని చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక్కొక్కటిగా పనిచేస్తా ఉన్నాం. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో మన అందరి చెవులో పూలు పెట్టిపోయాడు ఆ జగన్మోహన్ రెడ్డి. కానీ మన కాడ మాత్రం ఇంకా పిచ్చి నాయలు ఉన్నారు. ఆ పిచ్చి వాళ్ళకి ఇంకా వదలలేదు. అంత పెద్ద మోసం చేసిపోయిన వాడికి ఇంకా ఏ రకంగా సపోర్ట్ చేయబుద్ధి అవుతుందో, ఏ రకంగా వాళ్ళ కడుపుకు అన్నం తిన్నారో గడ్డి తిన్నారో నాకైతే అర్థం కావట్లా. ఇంత రకంగా మనం మోసం చేస్తే ఇంకా వాళ్ళు వైసీపీ పార్టీని పట్టుకొని ఎవరబడతా ఉన్నారంటే వాళ్ళు ఒక గజ దొంగల మోసగాళ్ళు. మీరే అర్థం చేసుకోవాలి. మనం వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాట ఇచ్చాం, ఆ మాట కట్టుబడి పని చేపిస్తా ఉన్నాం. అలాగే మార్కాపురం జిల్లా చేయమని అడిగితే
ఎవడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ రోజు 5 సంవత్సరాలు జిల్లా చేయమని ఎంత ఘోషించినా మన బాధ వినలేదు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా చేస్తామన్న మాట కట్టుబడి ఉన్నామని జిల్లా చేసేదానికి యంత్రాంగాన్ని మొత్తం కూడా కదిలిచ్చాం. ఇలా ఈ ప్రభుత్వంలో పరిపాలన చేసుకుంటూ పోతా ఉంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాత్రం మహిళల్ని వేసేలంటారు. మహిళలు వేసేలంట ఏందయ్యా అని అడిగితే రాళ్ళు చెప్పులతో కొట్టేస్తారు. మహిళల మీద గౌరవం లేనటువంటి పార్టీని మనం సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో మహిళలంటే ఎంతో గౌరవం, ప్రేమాభిమానాలు చూపించేటువంటి మన ప్రాంతంలో మహిళల మీద మన పొజిల్లోనే రాళ్ళు ఇప్పించారంటే, చెప్పులే ఇచ్చారంటే అది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి సంఘటన మీరు కూడా గమనించండి. మా అమ్మంగా ఎందుకు కానీ నీకు తల్లికి వందనం పడిందా? ఎంతమంది పడింది? 10th అంటే నెక్స్ట్ పడతాయి అన్న. మళ్ళీ ఇంకా ఆప్షన్ వచ్చింది మళ్ళీ అది కూడా వచ్చిందా? ఓకే. పెద్దవాడికి కూడా పడతాయి, నువ్వేం టెన్షన్ పడవాకు. ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారా? అత్త మామ వాళ్ళు వాళ్ళు ఉన్నారా? ఓకే, దీంట్లో అన్ని పని చేసినాం. మీరు చెప్పాలా? 4 గంటలకు అన్ని చేస్తాం చెప్పినవన్నీ. అమ్మ మీకు సమస్య ఉందా? ప్రభుత్వం తీరు బాగుందమ్మా? పెన్షన్ ఏమైనా కావాలమ్మా? తల్లికి అడగాలి. తల్లికి వందనం వస్తుందమ్మా. అన్నదాత సుఖీబాబు త్వరలో పడుతుంది. అందరికి ఉచిత గ్యాస్ వస్తుందమ్మా. రేషన్ కార్డు ఉందమ్మా. రేషన్ కార్డు ఉంటేనే తల్లికి సమస్యలు ఏంటి? దాంట్లో అన్ని కాలాలు